స్నేహితులారా, భగవాన్ శివుడు గురించి ఒక విశేషమైన విషయానికి చెబుతారు. ఆయన ఈ త్రిలోకాలకు ఆది మరియు అంతం. ప్రపంచంలోని అన్ని శక్తులు కూడా ఆయన ముందు నిష్ఫలమైపోతాయి. కాని మీకు తెలుసా, భగవాన్ శివుడి జననం ఎలా జరిగింది? ఆయన తల్లి ఎవరు? తండ్రి పేరు ఏమిటి? శిక్షణ ఆయన ఎవరితో పొందారు? ఆయన శిక్షణను ఎవరెవరికిచ్చారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నారా? అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఈ ప్రయాణంలో మనం శివుడి జననానికి సంబంధించిన పురాణగాథలను తెలుసుకోబోతున్నాం. శివపురాణం ప్రకారం శివుడు స్వయంభూ అని పిలవబడతారు. అంటే ఆయన స్వయంగా ఆవిర్భవించారని. ఆయనకు తల్లిదండ్రులు లేరు. అందుకే శివుడు పంచభూతాల కంటే అధికమైన దేవత. ఆయనకు మృత్యువు అనే భావన లేదు. ఇది ఆయన అమరత్వానికి సంకేతం. విష్ణు పురాణం ప్రకారం శివుడు విష్ణుమూర్తి మస్తిష్కం నుంచి వెలువడిన తేజస్సు ద్వారా పుట్టారు. అదే తేజస్సు వల్ల బ్రహ్మదేవుడు విష్ణువు నాభిలోని కమలంలో అవతరించారు. మరో పురాణగాథలో బ్రహ్మ మరియు విష్ణువులు ఎవరు మహత్తరుడు అన్న వాదనలో తలపడుతుంటే ఒక్కసారిగా మధ్యలో అగ్నిశిలగా శివుడు అవతరించారు. ఆ శిల చివర తెలుసుకుంటే ఎవరు గొప్పవాడో తెలిసిపోతుందని ఓ దివ్య శబ్దం వెలువడింది. బ్రహ్మ గారుడ రూపంలో పైకి వెళ్లాడు. విష్ణువు వరాహ రూపంలో క్రిందకి వెళ్లాడు. కాని చివర కనబడలేదు. ఇప్పుడు శివుడు తన స్వరూపంతో వెలువడి వారిద్దరూ శివుడే ఈ సృష్టిలో మహత్తరుడని అంగీకరించారు. శిశురూప శివుడు బ్రహ్మదేవుడి వత్సరుడిగా జన్మ. విష్ణు పురాణం ప్రకారం శివుడు బ్రహ్మదేవుడి పుత్రుడిగా అవతరించారు. ఆ సమయంలో జగత్తంతా నీటిలో మునిగిపోయినప్పుడు విష్ణువు శేషశయ్యపై విశ్రాంతిలో ఉండగా ఆయన నాభి నుండి కమలమూలంలో బ్రహ్మ పుట్టారు. ఆ తరువాత శివుడు శిశురూపంలో బ్రహ్మ ఒడిలో ప్రదర్శించారు. అప్పటికి శివుడికి పేరు ఉండలేదు. బ్రహ్మ రుద్ర అని నామకరణం చేశారు. అంటే ఏడిచేవాడు. అయినప్పటికీ శిశుశివుడు ఏడుపు ఆపలేదు. కాబట్టి బ్రహ్మ 108 పేర్లు పెట్టారు. రుద్ర, భవ, ఉగ్ర, భీమ, పశుపతి, మహాదేవ వంటి పుణ్యనామాలు. ఇవన్నీ శివపురాణంలో ఉన్నాయి. హాలంతా శ్రీమద్ దేవి భాగవత పురాణం ప్రకారం శివుడికి తల్లిదండ్రులు ఎవరు? శ్రీమద్ దేవి భాగవతం ప్రకారం బ్రహ్మ, విష్ణు మరియు శివుడు ముగ్గురినీ కలిపి త్రిదేవులు అని పిలుస్తారు. ఈ త్రిదేవుల తల్లి ఆదిపరాశక్తి దుర్గా, పితగా కాలసదాశివుడు. ఈ దేవి దుర్గా శివస్వరూపినిగా ప్రకృతిని ప్రతినిధిస్తారు. ఈ ఆధారంగా చూస్తే శివుడు పరమాత్మ రూపంలో ఉన్నతమైన శక్తిగా ఆవిర్భవించినవారు. ఇప్పుడు ప్రశ్న, శివుడు శిక్షణ ఎవరి దగ్గర తీసుకున్నారు? శివపురాణం ప్రకారం శివుడు ఈ బ్రహ్మాండంలో మొదటి గురువు. ఆయననే ఆదిగురు అని పిలుస్తారు. శివుడు తన జ్ఞానాన్ని సప్త ఋషులు అనే 7 శిష్యులకు అందించారు. ఈ శిష్యులకే ఇప్పటికీ విశిష్ట స్థానం ఉంది. బ్రహ్మజ్ఞాన పరంపర వారి ద్వారానే ప్రారంభమైంది. ఇవే భగవాన్ శివుడి జననానికి సంబంధించిన వివిధ పురాణగాథలు. మీకు ఈ కథలు ఎలా అనిపించాయో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక సమాచారం కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ మాట, మీ మౌనం కన్నా శక్తివంతమైనది. మీ స్పందన మాకు ప్రేరణ. మీ ప్రతి లైక్ ఓ ఆశీర్వాదం.